వేరే ఇతర ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు. అర్జునుడు ఇలా అడిగాడు, ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణముల బంధమునకు అతీతముగా ఎలా అవుతారు? శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణజనితమైన ప్రకాశమును గాని, రజోగుణజనితమైన కార్యకలాపములను గాని, లేదా తమోగుణజనితమైన మోహభ్రాంతిని కాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు